ఇద్దాము. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి. సో పస్కా పండుగ ఉంది కాబట్టి, దగ్గరికి వస్తుంది కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడు, అక్కడ యెరూషలేముకి వెళ్ళాడు. ఓకేనా. మనం చదువుకున్నట్లయితే మనం పస్కా పండుగ గురించి మొట్టమొదటిగా అర్థం చేసుకోకంటే ముందు ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యూదుల పండుగలు చాలా ఉన్నాయి, కానీ అందులో ప్రాముఖ్యమైన 3 పండుగలు ఎటువంటి పండుగలు అంటే, వాళ్ళు యెరూషలేముకి ఖచ్చితంగా రావాల్సిందే. దాన్ని ఏమంటారంటే పిలిగ్రిమేజ్ ఫెస్టివల్స్ అంటారు. అంటే ఇప్పుడు అన్యులందరూ ఇక్కడ కొంతమంది హిందూ సహోదరులైన వాళ్ళు వాళ్ళ భక్తిని కనపరచడానికి తీర్థయాత్రలకు వెళ్తారు కదా, కొన్ని ప్రాంతాలకు వెళ్తారు కదా. ఏ విధంగా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే, అక్కడ వెళ్ళి జరపవలసిందే అని ఏ విధంగా ఉంటుందో యూదులకు కూడా 3 పండుగలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ 3 పండుగలు యెరూషలేముకి వెళ్ళాల్సిందే. ఆ 3 పండుగలు ఏంటంటే ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నాము. ఆ 3 పండుగలు అవి. ఓకే. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 16వ వచనం. పొంగని రొట్టెల పండుగలను అంటే పస్కా పండుగ అని అర్థం. దాని తర్వాత వారముల పండుగలను, పర్ణశాల పండుగలను, నీవు దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. ఓకేనా. ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళందరూ మగవారందరూ ఆయన ఏర్పరచుకోరు. అప్పటికే ఇంకా ఏర్పరచుకోలేదు కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో ఇంకా ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో మందిరం అనేది ఇంకా నియమించబడలేదు, స్థాపించలేదు, కట్టలేదు కాబట్టి, మందిరం కట్టలేదు కాబట్టి దేవుడు ఒక ప్రవచనంగా, ఒక ముందు చూపు మాటగా ఇక్కడ ఇట్లా చెప్తున్నాడు. ఏంటంటే కట్టిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళందరూ ఏం చేయాలంట, అక్కడికి ఎవరు వెళ్ళాలంట, మగవారు అక్కడికి వెళ్ళాలి. ఓకే. ఏ పండుగలు? 3 పండుగలు. ఒకటేమో పులియని రొట్టె పండుగ అంటే పస్కా పండుగ, ఇంకోటి వారముల పండుగలను, ఇంకా పర్ణశాల పండుగలు జరిగినప్పుడు, ఈ 3 పండుగలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి యూదుడు అక్కడ వెళ్ళాల్సిందే. ఇంకొకటి ఏంటంటే ఈ 3 పండుగలు వెళ్తారు. ఈ పస్కా పండుగ ఏ విధంగా జరుపుతుండే అంటే, వాళ్ళు ఈ పస్కా అన్న మాట తెలుగులో కరెక్ట్గా ఉంది మంచిగా. అది ఒక హీబ్రూ భాషకు దగ్గరగా ఉంది. అదే ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అంటారు, కానీ ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అని ఇంగ్లీష్లో ఉంది. పస్కా అన్న మాట చాలా హీబ్రూ మాటకు చాలా రూట్ వర్డ్కి చాలా క్లోజ్గా ఉంది అన్నట్టు, కరెక్ట్ వర్డ్గా ఉంది. అందుకే యేసు అన్న మాట కూడా యేషు అన్నమాట గ్రీక్ వర్డ్కి చాలా దగ్గరగా ఉంది. ఇంగ్లీష్లో జీసస్ అని ఉంది, కానీ తెలుగు మాటలే కొన్ని హీబ్రూకి చాలా దగ్గరగా ఉన్నట్టు మన తెలుగు బైబిల్ని రాసిన గ్రంథకర్తలు ఆ విధంగా రాస్తారు. చాలా సంతోషం. సో ఈ పస్కా పండుగ అయినప్పుడు ఏంటంటే, పస్కా పండుగ ఎప్పుడు చేశాడు మనం ఈ నిర్గమకాండం 12వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ ఏముంటుందంటే, ఐగుప్తు వారి చెరల నుండి దేవుడు తప్పించడానికి 10 తెగుళ్ళు అక్కడికి వస్తాయి. 10వ తెగులు ఏంది? జ్యేష్ఠపుత్రులు అని, జ్యేష్ఠంగా ఉన్న ఏదైనా కానీ చనిపోతారు అన్న ఒక ఉగ్రతను దేవుడు తీసుకొస్తున్న తెగులును తెస్తున్నప్పుడు ఏం చెప్పాడంటే, ఇజ్రాయిల్కి ఏం చెప్పాడంటే, యూదులకు ఏం చెప్పాడంటే, మిమ్మల్ని మీ ప్రాణాలను ఏ విధంగా రక్షించుకోవాలంటే, ఒక మరణ దూత ఏమవుతాడంటే ఆయన మీ యొక్క గుమ్మం నుండి లేకపోతే మీ గృహం నుండి ఈ విధంగా అక్కడికి వస్తాడు. అక్కడికి వెళ్ళి ఆయన దాటిపోయి వెళ్ళిపోవాలంటే మీరు ఏం చేయాలంటే ఈ పస్కా పండుగను ఆచరించాలి. ఏం చేయాలా? మీరు బలిని అర్పించి ఆ రక్తము తీసుకొని ద్వారం దానిపైన ఏం చెప్తాలా, చల్లాల, పూయాల. దానికి పూసిన తర్వాత మరణదూత ఏం చేస్తాడంట, వచ్చి చూసి అది ఉంటే ఆ గృహాన్ని ఏం చేయకుండా దాటి వెళ్ళిపోతాడంట. ఈ దాటి వెళ్ళిపోవడమే పస్కా అన్న మాటకు అర్థం. పాస్ ఓవర్, హీ విల్ పాస్ ఓవర్. ఆయన ఏం చేయడు, మరణదూత ఏం చేయడు అన్నాడు. సో ఆ విధమైన కార్యం దేవుడు చేశాడు. దానికి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరము దేవుడు మమ్మల్ని ఐగుప్తు నుండి ఈ విధంగా తప్పించాడు. అదే కాకుండా మా పాప పరిహార్థ బలులు కూడా మేము ఈ సందర్భంలో అర్పిస్తామని ప్రతి మగవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, గొర్రెనైనా కానీ, మేకలైనా కానీ, ఎడ్లైనా కానీ, పావురాయిలైనా కానీ తీసుకొని వెళ్ళి మందిరంలో తీసుకొని వెళ్ళి దాన్ని బలిగా అర్పించేవాళ్ళు. అర్పించిన తర్వాత ఇంకొక మంచిగా ఉంది. దాన్ని ఏం చేయాలంట, 12వ అధ్యాయం మీరు చదవండి నిర్గమకాండం. అక్కడ ఏమంటాడంటే, దాన్ని నీళ్ళతో కూడా బాయిల్ చేయొద్దంట.
ఏం చేయాలంటే దాన్ని బాగా మంట మీదనే బాగా దాన్ని కాల్చేయాలంటే కాల్చిన తర్వాత మొత్తం దాన్ని మగవారు ఏం చేయాలంటే అంతా దాన్ని ఆ ఫ్యామిలీ అంతా దాన్ని తినేయాలంట. ఏమన్నా మసాలాలు వేసుకుంటారు, ఏమన్నా వేసుకోండి, కానీ తినాలంట. తిన్న తర్వాత రేపు తెల్లార కంటే ముందు రాత్రి మొత్తం దాని అంతా కంప్లీట్ చేసేయాలి. అది పండుగ. ఎట్లుంది పండుగ అంటే మొత్తం దాన్ని తినేసేయాలి. ఒకవేళ ఏమన్నా పొరపాటున మిగిలితే దాన్ని అదే రాత్రి మొత్తం కాల్చేయాలి. అది పస్కా పండుగ. అర్థమైందా? పస్కా పండుగ రోజు ఏం చేయాలి? ఒక గుర్రనో మేకనో ఏదైనా ఒక బలులు తీసుకొని వచ్చి దాని తర్వాత ఈ నాణ్యములు కూడా అర్పించాలి. ఆఫరింగ్స్ కూడా, కాయిన్స్ కూడా ఉంటాయి కొన్ని, అర్పించేటిది ఉంటుంది. ఏం చేస్తారా? పోవాలా, మందిరంలో వెళ్ళాలా, అర్పించిన తర్వాత దాన్ని బాగా తినాలి. ఏది వదలకుండా. ఏదైనా మిగిలితే దాన్ని రాత్రి లోపే కాల్చేసేయాలి. ఓకే, అది ఆ విధంగా ఆచరించేవారు. ఏంటంటే దేవుడు మమ్మల్ని మరణం నుండి తప్పించాడు అని జ్ఞాపకార్థంగా దాన్ని చేసేవారు. హల్లెలూయా. సో ఆ పండుగ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఇజ్రాయేల్ బాధ్యత అంతా గొర్రెలను మేకలను తీసుకొని రావాలి. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా యూదుల పండుగను ఆచరిస్తున్నాడు. ఓకే, ఆచరిస్తూ ఏం చేస్తున్నాడు అంటే ఆ పస్కా పండుగను ఆచరించడానికి ఏం చేశాడు? మందిరంలో అక్కడ వచ్చాడు. ఓకే, అంతేనా? వచ్చిన తర్వాత దేవాలయంలో ఏం చేశాడంట? 14వ వచనంలో ఏమనుంది? చాలు. ఇక్కడ ఏమనుంది? దేవాలయంలో ఎవరిని చూశాడంట యేసుక్రీస్తు ప్రభుల వారు? ఓకే, ఏమని చూస్తున్నాడంట? ఎవరిని చూస్తున్నాడంట? ఫస్ట్ ఎవరిని చూస్తున్నాడంట? గొర్రెలను, ఎడ్లను, దాని తర్వాత గొర్రెలను, దాని తర్వాత పావురములను, దాని తర్వాత రూకలను, మార్చువారును చూస్తున్నారంట. ఓకే, ఈ 4 ఉన్నాయి: ఎడ్లు, గొర్రెలు, పావురములు, ఇవి రూకలు, రూకలు అంటే కాయిన్స్, మార్చువారు. సో ఇక్కడ ఏంటంటే ఎడ్లు, గొర్రెలు, పావురములు ఎందుకంటే మందిరంలో ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. మందిరంలో మీరు వెళ్ళి బలి అర్పించాలి కాబట్టి మీరు ఏంది ఎడ్లనైనా గొర్రెలనైనా పావురములైనా మీరు అర్పిస్తారు కదా. మీరెందుకు తీసుకురావడం? మీకోసమే మేము ఒక మంచి స్టోర్ని మందిరంలోనే మీకోసం ఏర్పాటు చేశాం. ఓకే, మీరు చక్కగా మీ కుటుంబంతో రండి, మా దగ్గర కొనండి, అక్కడ బలులు అర్పించండి అన్న ప్రమోషన్స్ చేస్తూ ఏం చేస్తున్నారు? అక్కడ బిజినెస్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో అందుకే అక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఈ రూకలేంది? రూకలు అంటే డబ్బులు ఏంటంటే వేరే దేశం నుండి వస్తారు కాబట్టి మందిరంలో ఓన్లీ ఈ ఇజ్రాయేలీల కరెన్సీయే నడుస్తుంది కాబట్టి వేరే వాళ్ళ కరెన్సీ నడవదు కాబట్టి అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? వాళ్ళ డబ్బులు తీసుకొని వీళ్ళ డబ్బులు అక్కడ ఇవ్వడం. సో అందుకు అక్కడ వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? సో ఇది సందర్భం. 4 బిజినెస్లు అక్కడ కనబడుతూ ఉన్నాయి: ఎడ్లను, దాని తర్వాత గొర్రెలను, దాని తర్వాత పావురములను, దాని తర్వాత రూకలు, మార్చువారు. ఓకేనా? సో ఇక్కడ మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యేసయ్య మన జీవితంలోకి వస్తే ఏ విధంగా ఉంటుందంటే మొట్టమొదటిగా ఆయన చూస్తాడు, వచ్చి మనల్ని చూడాడు కానీ మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూస్తాడు, మన లోపల ఉన్న పరిస్థితులను చూస్తాడు. నువ్వు ఎంత బిజినెస్ మైండ్ ఉన్నావు, నువ్వు ఎంత స్వార్థపరుడుగా ఉన్నావు, అవన్నీ యేసయ్య చూసే దేవుడు. నీ పెదాలతోటి యేసయ్య హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ చూడాడు. ఏం చూస్తాడు? నీ లోపల జరిగే ఆ నీచమైన యాక్చువల్ పర్సన్ ఏదైతే ఉంటాడో అది చూస్తాడు దేవుడు. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడు ఆ విధంగా చూసేవాడు, పై రూపాన్ని దేవుడు చూసేవాడు కాదు. సో మందిరంలో ఎవ్వరికి కూడా అది తప్పుగా అనిపించలే, ఎవరు కూడా తప్పుగా అనిపించలే. మందిరంలో చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే వారు అక్కడ అమ్ముతూ సహోదర ప్రేమను కనపరుస్తూ మా భారాన్ని సులువు చేస్తూ ఏం చేస్తున్నారు? వాళ్ళు మా కొరకు వాళ్ళు అమ్ముతున్నారు, ఇవన్నీ అమ్మి మాకు సహాయం చేస్తున్నారు అన్న ఆలోచన వారికి ఉండే. బహుశా మనం కూడా అటువంటి ఆలోచనని కలిగి ఉంటామేమో. కానీ దేవుడు ఏం ఆలోచిస్తున్నాడంటే నువ్వు బలులు అర్పించాలంటే నువ్వే సిద్ధపడి, నువ్వే నీ ఎడ్లనైనా నీ గొర్రెనైనా నీ పావురంనైనా నువ్వు తీసుకొని రావాలి. హల్లెలూయా. అటువంటి సిద్ధపాటు కలిగి నువ్వు ఉండాలి. కానీ నువ్వు ఈ విధంగా బిజినెస్ చేస్తూ సులువుగా లేజీగా దేవుని మందిరంలో కనబడడం దేవునికి ఇష్టం లేదు. సో దేవుడు ఎప్పుడు కూడా
సిద్ధపాటు కలిగి వచ్చే వారిని దేవుడు బాగా గౌరవిస్తాడు. హల్లెలూయా. దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో దేవుడు ఎటువంటి వారిని బాగా మెచ్చుకుంటాడు, అప్రిషియేట్ చేస్తాడు అంటే సిద్ధపడి వచ్చిన వాళ్ళు. వీళ్ళు సిద్ధపడి వచ్చారా? ఇప్పుడు ఇక్కడ అందరూ ఇజ్రాయేలీలు చాలామంది సిద్ధపడి లేరు. ఇంకా అమ్ముతూ వీళ్ళేం చేస్తున్నారు? ఇంకా వాళ్ళని ఇంకా ఆ యొక్క ఆచరణను ప్రోత్సహిస్తున్నారు కదా. అటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ యేసయ్య ఇంకా ఏం చేస్తున్నాడో చూడండి ఇక్కడ. దాని తర్వాత ఏం చేస్తున్న పరిస్థితి అక్కడ ఉన్న తర్వాత, అక్కడ బిజినెస్ చేస్తున్న తర్వాత తాళ్ళతో ఏం చేస్తున్నాడు అంటే ఆయన కొరడాలు చేసి. ఒక మాట ఇక్కడ మనం పాజ్ అయిదాము. తాళ్ళు అంటే ఇక్కడ దేని తాళ్ళు అంటే అక్కడ బహుశా ఈ గొర్రెలను మళ్ళీ ఎడ్లను లేకపోతే అవన్నిటినీ సరిచేయడానికి కట్టేయడానికి ఉన్న తాళ్ళేమో. ఓకేనా. దీనికోసమే ప్రిపేర్ అయ్యి ముందే తాడుతోటి రాలే యేసయ్య. ఓకే. అది చూసిన తర్వాత అక్కడ ఉన్న తాళ్ళు చూసి అప్పటిదప్పుడు ఒక వెపన్ తయారు చేస్తున్నాడు. ఓకేనా. అప్పటిదప్పుడు ఏం చేస్తున్నాడు? తాళ్లతో కొరడా చేస్తున్నాడంట. అక్కడ తన శిష్యులు కూడా తనతో ఉన్నారు, తన కుటుంబ సభ్యులు, తన సహోదరులు కూడా మగవారందరూ ఉన్నారు. కాబట్టి మరి తన తండ్రి యోసేపు అప్పటికి చనిపోయిండేమో, తన తండ్రి యోసేపు గురించి ఎక్కువ రాయబడలేదు కాబట్టి తెలియదు. సో వాళ్ళందరూ చూస్తున్నప్పుడు, ఆయన తయారు చేస్తున్నప్పుడు ఎవరికి అర్థం కాలేదేమో అసలు ఏం తయారు చేస్తున్నాడు అని. ఏంటి ఏం తయారు చేస్తున్నాడు? తాళ్లతోటి ఏం చేస్తున్నాడు ఆయన? ఓకే. నాకు ఇంకా క్వశ్చన్ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే ఎంత టైం పట్టిందో యేసయ్యకు తాళ్లతో ఒక మంచి కొరడా తయారు చేయడానికి కదా. ఎంత సమయం పట్టిందో, సమయాన్ని తీసుకున్నాడు. కొరడా ఏం చేసిండు? తయారు చేసిండు. తాళ్లతోని కొరడా తయారు చేసిండు. నాకు ఇంకా క్వశ్చన్ ఉంది ఇక్కడ, ఎంత టైం పట్టింది? అది కొంచెం క్యూరియస్గా ఉంది నాకు. ఓకే. పరలోకం పోయినప్పుడు ఒకవేళ పోతే దేవుని కృపను బట్టి ఖచ్చితంగా పోతే అక్కడ అడగాలి యేసయ్య ఎంత టైం పట్టింది, అసలు ఎంత స్ట్రాంగ్ ఉండే, ఆ కొరడా ఎంత గట్టిగా ఉండే. దాని తర్వాత ఏం చేశాడంట? గొర్రెలను ఎడ్లన్నిటిని. ఎన్ని బిజినెస్లు ఉన్నాయి? 4 బిజినెస్లు కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ బిజినెస్ ఏంది? ఇంకేంది? గొర్రెలను ఎడ్లను ఏం చేసిండు? దేవాలయంలో నుండి ఆ కొరడాతోటి అంట ఏం చేసిండంటే వాటి అన్నిటినీ తోలి వేశాడంట. ఓకే. పొండి అనగానే అవి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోయినాక అవి పోతాయి. అంటే అది దాని గద్దేం కానీ ఏమవుతాయి? ఎడ్లు గొర్రెలన్నీ ఏమవుతాయి? పోతాయి. కానీ వాటిని అమ్ముతున్న ఓనర్స్ ఏం చేస్తారు? ఆశ్చర్యపోరా, భయపడరా, ఏంది ఈయన ఇట్లా చేస్తుండని కదా. ఖచ్చితంగా వాళ్ళలో ఆందోళన అనేది ఉంటుంది. కానీ ప్రవక్తలు ఏదైనా చేస్తున్నప్పుడు కొంచెం ఒకలాంటి క్వశ్చన్ మార్క్ అందరికీ ఉంటుండే. ఏమి అనకపోతుండే, అసలు ఈయన ఎవరు అన్న ప్రశ్న అందరికీ ఉంది. అసలు ఈయన ఎవరు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఒకలాంటి భయం, ఒకలాంటి ప్రశ్న వాళ్ళలో ఉంది. సో ఏం చేశాడంట? ఎడ్లను గొర్రెలను అక్కడ నుండి దేవాలయంలో నుండి తోలి వేశాడంట. దాని తర్వాత రూకలు మార్చువారి రూకలు ఏం చేశాడంట? ఓకే. మీ ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకొని ఇట్లా బయట పడేస్తే ఎట్లుంటుంది? ఓకే. మీ డబ్బులే, మీ బిజినెస్సే రోడ్ సైడ్ ఏదైనా చేస్తున్నప్పుడు తీసుకొని ఇట్లా బయట చల్లేస్తే ఎట్లుంటుంది? అది మొత్తం ఇట్లా చల్లేసిండట. అంతేనా కదా. చల్లివేసి అని ఉంది కదా. చల్లివేసి మొత్తం ఇట్లా చల్లేసిన తర్వాత ఏమైందంటారా? వారి బల్లలు ఏదైతే మంచి టేబుల్స్ కూడా మంచి పక్కా బిజినెస్ ఇది. ఏం చేస్తున్నారు? మంచి టేబుల్స్ పెట్టుకొని మంచి కౌంటర్స్ లాగా పెట్టుకొని చేస్తున్నారు బిజినెస్. ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకేనా. సింపుల్ బిజినెస్ కాదు, మంచిగా చైర్లు టేబుల్స్ అన్నీ వేసుకొని మంచిగా చేస్తున్నారు. ఏం చేశారంటే టేబుల్ కూడా ఏం చేసిండు? అక్కడ పాడేసిండంట. అంతేనా. బల్లలు పాడద్రోసి. ఓకే. సో ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడికి వచ్చినప్పుడు తను కోపంతో వచ్చిండు. ఎట్లా వచ్చిండు? కోపమే ఉంది కదా ఇక్కడ. తన కోపాన్ని కనపరిచిండా లేదా? క్లియర్గా ఉందా? ఏదైనా మంచి నవ్వుతూ ఈ పనులు చేయవచ్చా? కొరడాన్ని పట్టుకొని వచ్చి తన కోపాన్ని అక్కడ వ్యక్తపరచండి. ఒక దైవికమైన కోపం, ఒక మంచి కోపం. కోపం అనేది మంచిదే, కానీ మంచిగా దాన్ని కనపరచాలి. సో ఈ కోపం మనం చూసుకుంటే, ఈ కోపాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా చేశాడంటే, ఫస్ట్ ఏం చేశాడు? ఈ ఎడ్లను గొర్రెలను దేవాలయం నుండి త్రోసివేశాడు. దాని తర్వాత
ఈ రూకలు చల్లివేశాడు. దాని తర్వాత 16వ వచనంలో ఏముందంటే పావురములు అమ్మవారితో ఏం చేశాడంట, వాటిని కూడా ఇట్లా తీసి వదిలేయలే, ఫ్రీ చేయలే. వాటికి రెక్కలోనే ఏమైతే అప్పుడు ఎగిరి వెళ్ళిపోతాయి. ఓకే, సో వాటిని టచ్ చేయాలి. పావురములు లాస్ట్కి వచ్చేసి ఏం చేసేయండి, వాళ్ళని తీసుకొని ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆ కేజీలు ఉన్నాయేమో ఎక్కడున్నాయో మొత్తానికి వాటిని మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తన కోపాన్ని కనపరిచాడు. ఓకేనా, తన కోపాన్ని కనపరిచాడు కానీ తన కోపంలో నష్టం చేయలేదు. ఉదాహరణకు ఈ గొర్రెలనైనా కానీ ఎడ్లనైనా కానీ తోలి వేసిన తర్వాత వాగమైపోతాయా? కావు. ఏమైపోతాయి, వాళ్ళందరూ మళ్ళీ ఓనర్స్ మళ్ళా సమకూర్చుకోవచ్చు. అంతా కాయిన్స్ పడేస్తే వెళ్ళిపోతాయా, మొత్తం మాయమైపోతాయా, మళ్ళీ ఏరుకోవచ్చు. కానీ పావురం వదిలేస్తే దొరుకుతాయా? ఇక మళ్ళీ 1-2 దొరుకుతాయేమో, అన్నీ ఎగిరిపోతాయి. ఒక్కటి కూడా దొరకదేమో, చెప్పలేము. అందుకే వాటిని ఏం చేసిండు, తీసుకొని వెళ్ళిపోమన్నాడు. అర్థమవుతుందా? సో యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి పైన ఉన్న తన భక్తిని కనపరుస్తూ తన కోపాన్ని ప్రజలపైన చూపిస్తూ దాంట్లో ఒక మంచి బ్యాలెన్స్ చూడండి ఎంత మంచిగా ఉందో. తండ్రిని ప్రేమిస్తున్నాడు, తండ్రిని గౌరవిస్తున్నాడు, తండ్రిని కనపరుస్తున్నాడు, తన భక్తిని కనపరుస్తున్నాడు. కొన్నిసార్లు భక్తి మనం కూడా భక్తి భయం అనుకుంటా కొన్నిసార్లు కోపంతో కొన్ని నష్టాలు చేస్తుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇక్కడ నష్టం చేయలేదు. హల్లెలూయా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా, మన కోపాలు రాగానే మొబైల్ పగిలిపోవాలా, లేకపోతే ఇంట్లో ఏదన్నా ఒకటి పగిలిపోవాలా, ఇరిగిపోవాలా. ఓకే, అటువంటి కోపమే మనం చూపిస్తాం. అది దైవికమైన కోపం కాదు. అటువంటి కోపాలు మంచిగా, నష్టము తీసుకువచ్చే కోపము మంచిది కాదు. యేసుక్రీస్తు కోపం ఎప్పుడు కూడా తన కోపాన్ని బట్టి ఇటువంటి ప్రాపర్టీ లాస్ నష్టం అనేది దేవుడు ఎప్పుడు చేయలేదు. హల్లెలూయా. సో అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధమైన కోపాన్ని కనపరిచాడు. మరి దైవికమైన కోపంలో ఏముందంటే ఈ నష్టము లేని కోపమే కాకుండా దేవుడు అంటే ఇష్టమున్న కోపం కూడా ఉంది. హల్లెలూయా. ఎందుకు ఇది ఉంది, ఎందుకు ఈ కోపాన్ని కనపరిచాడంటే తర్వాత మాట ఏమని ఉంటుందంటే నా తండ్రి ఇల్లు అంటున్నాడు. ఇక్కడ నా తండ్రి ఇల్లు అక్కడ ఎవ్వరు కూడా దేవుడను ఇంతవరకు నా తండ్రి అని ఉచ్చరించలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారే యెహోవా దేవుడిని పట్టుకొని ఏమన్నాడు, నా తండ్రి. హల్లెలూయా. నా తండ్రి ఇల్లు అంటే నా ఇల్లు మాది, నా తండ్రి నేను తన కుమారుడిని, మా ఇల్లు, మా ఇంట్లో మీరు బిజినెస్ చేస్తారా అని చెప్పేసి తండ్రి పట్ల ఉన్న తన ప్రేమను ఏం చేసిండంటే ఆ కోపంలో కనపరిచాడు. హల్లెలూయా. సో మన కోపము కూడా ఎటువంటి కోపం ఉండాలంటే ఆ కోపంలో కూడా తండ్రికి ఘనత రావాలి. హల్లెలూయా. దేవునికి ఘనత రావాలి. అటువంటి కోపాన్ని మనము కనపరచవచ్చు. కానీ ఆ కోపంలో నష్టం ఉండొద్దు, ఆ కోపంలో గర్వం ఉండొద్దు, కానీ దేవుని పైన ఇష్టం ఉండాలి. హల్లెలూయా. దాని తర్వాత ఏమంటున్నా, నా తండ్రి ఇల్లును, ఓకేనా, నా తండ్రినే కాదు ఆ ఇల్లును కూడా, ఆ మందిరాన్ని కూడా ఏం చేస్తున్నాడు, ఆయన ఘనపరుస్తున్నాడు. హల్లెలూయా. దానికి ఇచ్చే గౌరవం దానికి ఇస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? సో ఒకటి నష్టం చేయలేదు, రెండవది తండ్రిని ఘనపరిచాడు, తండ్రిని ఇష్టపడ్డాడు ఆ కోపం ద్వారా. ఇంకొకటి ఏంది, ఆ ప్లేస్ని కూడా గౌరవించాడు. హల్లెలూయా. ఆ మందిరాన్ని కూడా ఏం చేసిండు, దాన్ని ఆనర్ చేశాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు నేను అడిగిన ప్రశ్నకు మొట్టమొదటి ప్రశ్నకి ఏంటంటే, మనం కూడా ఇటువంటి కోపాన్ని కనపరిస్తే మన కోపం ఏ విధంగా ఉండాలంటే వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, సూర్య అస్తమయం అయ్యే వరకు ఆ కోపం ఏంటంట, చల్లారిపోవాలంటే వెళ్ళిపోవాలంట, ఉండొద్దంట, మనం క్యారీ చేయొద్దంట. మనకి ఎప్పుడేమో 24 అవర్స్ ఉంటుంది కోపం. 24 అవర్సే కాదు, దాని తర్వాత 24/7 అంటే ఎప్పుడు 365 డేస్ మనకు కోపం ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అది. ఆ కోపం మళ్ళీ ఏం కోపము, నష్టము తెచ్చే కోపం, దేవుని పైన ఇష్టం ఉన్న కోపం కాదు. ఓకేనా. తండ్రి మందిరాన్ని తన ఇల్లుని ఘనపరిచే కోపం కూడా కాదు. అటువంటి కోపాన్ని మనము కనబరుస్తాం. ఆ కోపంలో ఏమవుతుంది తెలుసా, వేరే ఇప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లు అవి పడేస్తే ఎవరు నష్టపోతున్నారు, మనమే నష్టపోతాం. ఓకే. ఆడ పెద్ద నాకు ఇంత కోపం వచ్చిందని జరసేపు ఆ ఆనందం, ఒక తృప్తి, ఒక 1-2 మినిట్స్ ఉంటుందేమో, కానీ దాని తర్వాత నీకే మళ్ళీ అమెజాన్లో మనమే ఈఎంఐలు పెట్టుకొని ఆర్డర్ చేస్తామో, లేకపోతే ఇంకేమన్నా పెట్టి మళ్ళీ మనమే చేసుకోవాలి. నష్టం ఎవరికి, మనకి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు కోపంలో
నష్టం లేదు. దాని తర్వాత ఇష్టం ఉంది. ఓకేనా? మన కోపం ఎట్లా వస్తుంది తెలుసా? ఇష్టముతో రాదు, ఈర్ష్యతో వస్తుంది. హల్లెలూయా. ఒకరంటే ఈర్ష్య ఉంటుంది చూడు, వాక్యంలో ఉంటుంది. ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయము అక్కడ ఉన్న 18, అక్కడ ఉన్న పైన వచనాలు, ఆత్మఫలము కంటే ముందున్న వచనాలు అక్కడ చెప్తాడు. ఈర్ష్య, కోపము ఇటువంటి శరీరానుసారమైన ఫలాలంట. ఒక మాట చెప్పాలంటే శరీర క్రియలని చెప్తాడు. ఓకే, సో అటువంటి కోపము మనము కనపరుస్తున్నాం. ఓకే, దాని తర్వాత మనం తండ్రిని కూడా ఇష్టపడతలేము. సో ఇటువంటి కోపాన్ని మనం కనబరుస్తున్నాం. సో ఇట్లా మన పరిస్థితి ఉన్నప్పుడు యేసుక్రీస్తు మన జీవితంలోకి వస్తే, మొట్టమొదటిగా మన ఇండివిజువల్ లైఫ్కి వస్తే, ఎందుకంటే వాక్యంలో ఏమనుంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు కాబట్టి మీరు దేవుని ఆలయం ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఎలా వస్తాడు? అప్పుడు ఆయన కూడా ఇవన్నీ చూస్తాడా చూడడా? ఏం కాదులే, మన బిడ్డలే నడుస్తుందని మనలా ఉంటాడా? మా ఇంట్లో ఉండే పరిస్థితే కాబట్టి మేము కూడా గమ్మునుంటామని మనం గమ్మునుంటాం. అందరి ఇళ్ళల్లో ఉన్న పరిస్థితి అని మనం గమ్మునుంటాం. కానీ యేసయ్య అట్లుంటాడా? ఉండడు. ఏం చేస్తాడు యేసయ్య వచ్చినప్పుడు? ఎలా వస్తాడంటే కొరడాతో వస్తాడు. హల్లెలూయా. ఎలా వస్తాడు ఆయన? కొరడా. ఎలా వస్తాడో తయారు చేసుకొని, నీ జీవితంలో ఇట్లా ఉంటే, నీ కుటుంబంలో ఇటువంటి పరిస్థితి ఉంటే, నీ సంఘంలో, మన సంఘంలో ఇటువంటి మన సంఘానికి కూడా వస్తే కూడా యేసయ్య ఎట్లా వస్తాడు? కొరడాతో వస్తాడు. ఎట్లా వస్తాడు? ఒక కొరడా తయారు చేసుకొని వస్తాడు. ఒక స్పెషలైజ్డ్ వెపన్ తయారు చేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఇవన్నీ ఈ ఎడ్లను, గొర్రెలను తోలివేసినట్టు మన జీవితంలో కూడా, మన కుటుంబాలలో కూడా ఉన్న కొన్నిటిని తోలివేయడానికి ఆ కొరడా తీసుకొని వస్తాడు. ఓకే, దాని తర్వాత ఏం చేస్తాడు? కొన్ని ఉన్నాయి చిల్లర పనులు, మనం కూడా చిల్లర లెక్కలు మన జీవితంలో కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా ఏం చేస్తాడు? అవన్నీ తీసి చల్లివేయడానికి వస్తాడు. హల్లెలూయా. అదే కాకుండా ఈ పావురాలను వాళ్ళని ఏ విధంగా వెళ్ళగొట్టిండో కొంతమందిని, ఆ విధమైన కొన్ని మన జీవితంలో ఉన్న కొన్ని శరీర క్రియలను కూడా దేవుడు వెళ్ళగొట్టడానికి యేసయ్య ఆ కొరడా తీసుకొని వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రశ్న ఏంటంటే, నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు ఈ లక్షణాలు, ఈ గుణాలు, ఈ గుణగణాలు మనలో ఉంటే దేవునికి మహిమ రాదు. హల్లెలూయా. దేవుని గృహములో, దేవుని ఇంట్లో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు వీటిని చూస్తాడు. నీ ఆరాధన చూడడు, నీ పెదాలను చూడడు, దేవుడు నీ కళ్ళను చూడడు, నీ పొడుగైన ఆరాధన, ప్రార్థనలు ఇవన్నీ దేవుడు చూడడు. కానీ ఏం చూస్తాడు? ఇవే చూస్తాడు. అన్నీ చూసి సరి చేస్తాడు. కాబట్టి మనము ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఏం చేసిండు? ఈ కోపాన్ని కనపరిచి ఏం చేసిండు అంటే తన ఆసక్తిని కనపరిచాడు. చదవండి ఒకసారి ఆ మాట. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని. ఓకేనా? ద జీల్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ కన్స్యూమ్ మీ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఓకేనా? సో ఆ మాటను జ్ఞాపకం చేస్తుండే, కీర్తనలో ఉన్న ఆ మాటను, ఆ ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇటువంటి ఆసక్తి ఉంది. మందిరం అంటే ఇటువంటి ఆసక్తి ఉంది. ఓకే, ప్రశ్న ఏంటంటే మనకు అటువంటి ఆసక్తి ఉందా? దేవుని మందిరం అంటే మనకు అటువంటి ఆసక్తి ఉందా? ఏమంటారు? అలుప అంటే ఏంది? బాగా ఏమంటారు దాన్ని? లేజినెస్. అంతేనా? బాగా లేజినెస్ అనేది మనకు ఎక్కువ ఉన్నదా, లేకపోతే ఆసక్తి మనలో ఎక్కువ ఉన్నదా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రం ఆసక్తి లేని దేవుని బిడ్డలు ఎవరైనా ఉంటే, సిద్ధపాటు లేని బిడ్డలు ఎవరైనా ఉంటే, ఇటువంటి శరీర క్రియలతో దేవుని మందిరానికి వస్తే మాత్రం దేవుడు వారిని ఊరుకునేవాడు కాదు. వారిని ఖచ్చితంగా సరిచేసే దేవుడు, కొరడాతో సరిచేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన ఆసక్తిని దేవుని మందిరంలో కనపరచాలి. కేవలం వాయిద్యాలు వాయించడమే కాదు, కేవలం మనం ఆరాధన హెచ్చరికలు ఇవ్వడమే కాదు, వాక్యం చెప్పడమే కాదు, విధమైన మనం ఏమనుకుంటామంటే ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తూ లేకపోతే ఇంకేమైనా క్రియలు చేస్తూ మన భక్తిని కనపరచాలనుకుంటాం. కానీ అది కాదు భక్తి అంటే. భక్తి అంటే మరి ఈ విధమైన ఆసక్తి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా కనపరచాడో ఆ విధమైన భక్తిని మనం కనపరచాలి. ఏంటి అందులో ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ అంటే, మొట్టమొదటిగా
మనం ఏం గ్రహించాలంటే ఇది నా తండ్రి ఇల్లు. హల్లెలూయా. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? ఇది నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇల్లు, నా ప్రభువు, నా గొప్ప దేవుడు, నా యెహోవా దేవుడు, నా తండ్రి ఇల్లు. ఇది పరిశుద్ధమైన దేవుని ఇల్లు ఇది. కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా ఉంటా. మనం పిల్లల్ని స్కూల్కి మనం పంపించేటప్పుడు మనకు ఎంత ఆతృత ఉంటుంది, మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మనకు ఎంత ఆతృత ఉంటుంది, ఎంత సిద్ధపాటు ఉంటుంది. మనకు అటువంటి సిద్ధపాటు మనకు మన మందిరానికి వచ్చుతున్నప్పుడు మాత్రం మనకు రాదు. ఎందుకు అంటే మనము ఈ మందిరాన్ని, మన సంఘాన్ని మనము దేవుని ఇల్లుగా మనము చూడడము లేదు. అంతేనా? దేవుని ఇల్లుగా మనము గుర్తిస్తలేము. ఒకలాంటి మనకు నిర్లక్ష్యం అనేది మన జీవితంలో ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఓకేనా? ఇది ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం కూడా చేయండి. దేవుడు ముందుగానే ఈ విధమైన బిజినెస్ల గురించి, ఇవన్నిటి గురించి 5 చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మనట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునా అని చెప్పుకునే వారు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అందరు యూదులు కూడా అప్పట్లో ఆమోసు కాలంలో కూడా వస్తుండేనంట, మందిరానికి వస్తుండేనంట, పండుగలు ఆచరిస్తుండేనంట. ఆచరిస్తున్నప్పుడు అదేం పండుగ అక్కడ? ఏం అమావాస్యనా? అమావాస్య వచ్చినప్పుడు, అమావాస్య పండుగ కాదు కానీ వచ్చినప్పుడు ఏందంట అక్కడ, అది ఎప్పుడు వెళ్ళిపోతుందో అని చూస్తున్నారంట. ఎప్పుడు వెళ్ళిపోతుందో, ఈ సండే సర్వీస్ ఎప్పుడైపోతుందో. ఎందుకు వస్తామంటే ఇది ఎప్పుడైపోతుందో ఎదురు చూడడానికే వస్తామంట. అర్థమైందా? చర్చికి ఎందుకు వస్తామంటే ఇప్పుడు ఇది ఎప్పుడు అయిపోతే నేను నెక్స్ట్ పోయి ఇప్పుడు పనులు ఉన్నాయి, కొన్ని ఇమ్మీడియట్ పనులు ఉన్నాయి, అవి చేసుకోవాలి. ఈయన ఆపేస్తే ఈయన పనులు చేసుకోవచ్చు అని ఎదురు వస్తున్నారంట. ఆమోస్లో అదే ఉంది. సబాతుని ఎట్లా చూస్తున్నారంట వాళ్ళు? విశ్రాంతి దినమును ఎప్పుడైపోతుందో అని ఎదురు చూస్తున్నారంట. ఎప్పుడైపోతే ఏంటంటే వాళ్ళ బిజినెస్, వాళ్ళ పర్సనల్ థింగ్స్, వాళ్ళ సెల్ఫిష్నెస్. ఓకేనా? సో కాబట్టి మన జీవితంలో కూడా మన సెల్ఫిష్ డిజైర్స్ కోసమే మనము మందిరానికి మనం వస్తున్నాం, కానీ దేవుని ఇల్లుగా చూసి దేవుని గణపరచడానికి మనము రావడం లేదు. అందుకే ఏమంటున్నారంటే దాని తర్వాత అక్కడ ఉన్న యూదులు కూడా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మనం చదువుకుంటే యూదులు కూడా ఏమంటున్నారు అక్కడ? కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నారే ఏ సూచక క్రియను మాకు చూపలేవని ఆయన అడగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుని 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాడు. చాలు. ఇక్కడ ఏమంటుండు? కాబట్టి యూదులు ఏమంటారు? ఈ కార్యములు చేయుచున్నావే, ఈ సూచక క్రియ మాకు చూపేదామని ఇక్కడ దేవుని యొక్క అధికారం అడుగుతున్నారు అన్నట్టు. నువ్వు చేసే తప్పు అంటలేరు. మళ్ళీ తప్పు అంటే మళ్ళీ వాళ్ళకి తెలుసు, వాళ్ళకు ఆడ చేస్తున్నది కూడా తప్పని అర్థమైపోయింది. ఇది తప్పు, మేము చేస్తున్న తప్పు అంటలేరు. నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఈ అధికారంతో చేస్తున్నావు అని అక్కడ అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు యేసు ఏమంటున్నాడు అక్కడ? దాని తర్వాత ఇంకా యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరముల దేవాలయంను గూర్చి ఈ మాట చెప్పాడు. ఇంకా చదువు. ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మారు. చాలు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటుండో వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళ మోటివ్స్ కూడా అర్థం చేసుకున్నాడు. అక్కడ ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నప్పుడు వాళ్ళలో ఉన్న మూర్ఖత్వంని చూసాడు యేసయ్య. ఆడ చెప్తా ఉన్నాడు యేసు నా తండ్రి ఇల్లు అని. ఎందుకు చేస్తున్నాడో ఆన్సర్ అక్కడనే ఉంది. నా తండ్రి ఇల్లు కాబట్టి నా తండ్రి ఇల్లు ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలా, వ్యాపార స్థలంగా మార్చొద్దు. ముందుగా చెప్పేసాడు ఆ మాట, ఆన్సర్ ముందుగానే చెప్పేసాడు. ఓకేనా? వీళ్ళేం చేస్తున్నారు? ఆయననే మెస్సయ్య అని, ఆయననే ఇంకా యేసు దేవుని ద్వారా ఏర్పరచబడ్డ వ్యక్తి అని తెలుసుకోవడానికి ఏదైనా సూచన చూపెట్టమని అక్కడ అడుగుతూ ఉన్నాడు. ఓకేనా? అడుగుతున్నప్పుడు ఏం చేశాడంటే వాళ్ళలో ఉన్న క్రూరత్వాన్ని, వికెడ్నెస్ని చూసి ఏమని గ్రహించాడంటే, ఈ ప్రజలే, నన్ను ప్రశ్నిస్తున్న ప్రజలే నన్ను ఏం చేస్తారు? నన్ను చంపేస్తారు, నన్ను సిలువలో మరణానికి అప్పగించిన తర్వాత అప్పగిస్తారని గ్రహించి ఏం చెప్తున్నాడంటే, ఈ మందిరాన్ని తను చూపించుకుంటూ, అది కాదు, ఈ మందిరాన్ని మీరు కూల్చేయండి, నన్ను కూల్చేయడానికి, నన్ను చంపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, నాకు అర్థమైపోయింది, మీ ఆలోచనలు నాకు అర్థమైపోయినాయి,
కూల్చేయండి, కానీ 3వ దినం ఏం చేస్తాను నేను దాన్ని తిరిగి లేపుతా అన్నాడు. హల్లెలూయా. ఓకే, సో ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్గా మనం జ్ఞాపకం చేసుకుంటే శిష్యులు అనే వాళ్ళు కూడా చాలా చాలా మంచిగా గ్రహిస్తున్నారు ఈ సత్యాలని. 17వ వచనంలో కూడా మనం చూడొచ్చు, ఆయన శిష్యులు ఏం చేశారంట, ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకున్నారు. చూడండి, శిష్యులు కూడా మనం ఏమనుకుంటాము, వీళ్ళు విద్య లేని పామర్లు అనుకుంటాం, కానీ అక్కడ ఆ టైంలో జరుగుతున్న సీన్ జరుగుతున్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి గుర్తుకొచ్చింది. చూడండి, ఆ ప్రవచనం గుర్తుకొచ్చింది. అంటే వాళ్ళు ఏంది, వాళ్ళు వాక్యంలో కూడా వాళ్ళు ప్రావీణ్యులే, వాళ్ళ వాక్యంలో చాలా మంచి పట్టుంది వాళ్ళకు, అది వాళ్ళకు గుర్తొచ్చిందంట. హల్లెలూయా. సో కాబట్టి మనం కూడా ఎవరైనా పెద్దలు, సంఘ పెద్దలైనా ఎవరినైనా మనం హెచ్చరిస్తున్నప్పుడు, ఎవరైనా సరి చేస్తున్నప్పుడు ఆత్మీయమైన నేత్రాలు కలిగిన వాళ్ళు, ఆత్మీయమైన గ్రహింపు కలిగిన వాళ్ళు ఈ విధంగా శిష్యులలాగా ఆత్మీయంగా గ్రహిస్తారు అందులో ఉన్న సత్యం ఏందనేది. అయ్యో గట్లా అన్నాడేంది, ఇట్లా చేసిండేంది, ఇట్లా చేసిండు అనేది ఎవరు అంటారంటే ఎవరైతే శరీర క్రియలతో కోపంతో మరి ఈ విధంగా ఉంటారో వాళ్ళకు ఇది అర్థం కాదు. హల్లెలూయా. సో కాబట్టి ఇది కూడా ఒక మంచి విషయం. దాని తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ గ్రహించినారు శిష్యులు. ఏమని చెప్పారు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు తన శరీరం గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట అని అక్కడ గ్రహించినట్టు చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, యేసుక్రీస్తు మన గృహంలో వస్తే ఇవన్నీ సరి చేసిన తర్వాత ఆయన మరణ పునరుత్థానం ద్వారా మనకు నిరీక్షణ కూడా మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మనకు నిరీక్షణ అనుగ్రహించేవాడు. చివరిగా మనం చూస్తే 23 నుంచి 24, 25 చాలా అద్భుతమైన మాటలు చదవండి ఒకసారి. 23వ వచనం. ఆయన పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమునందు విశ్వాసం ఉంచారు. చాలు, ఇక్కడ వరకు చదివిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చదివినారు కదా, ఏం అర్థమవుతుంది, వాళ్ళందరూ యేసుక్రీస్తు చేసిన ఆ సూచక క్రియలు చూసి ఏం చేశారంట, విశ్వాసం ఉంచారంట. ఎంత మంచి మాట, చాలా అద్భుతంగా ఉంది కదా. అబ్బా, విశ్వాసం ఉంచారు, చాలా మంచిది. కానీ ఇక్కడ ఏమనుంది, 24వ వచనంలో ఏమనుంది, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, వాళ్ళు నమ్మిన వాళ్ళందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. వాళ్ళు చెప్పగానే పొగడగానే అయ్యో మేము నమ్ముతున్నాము, నేను ఒప్పుకుంటున్నాం అనగానే అవునా అవునా అని మనమందరం ఒకటే టీం అని వాళ్ళ వశానికి పోలేదు. హల్లెలూయా. ఏం చేశాడంట, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న అందరి మనసులలో ఆంతర్యంలో ఏమవుతుందో నేను ఎరగనివాడు, నాకు తెలియదు, నాకు తెలియదు. ఓకే, కానీ దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవునికి తెలుసు. మనం ఎవ్వరము కూడా ఒకరి మనసులలో ఏమనుకుంటున్నామో చెప్పే అర్హత, హక్కు ఉన్నది అంటే ఎవరికి ఉంది, కేవలము యేసయ్య ఒక్కనికే ఉంది. ఇక్కడ ఎవ్వరి తరము కాదు, ఎవ్వరి తరము కాదు. ఇక్కడ అందుకే ఏమంటున్నాడు, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక మనం ఎరిగిన వారము కాదు. ఓకేనా, ఆయన ఎరిగినవాడు గనక వారి వశం చేసుకోలేదు. అయితే ఏమంటున్నాడు దాని తర్వాత, అంతర్యం ఎరిగినవాడు. దాని తర్వాత 25వ వచనం చివరి వచనం చాలా మంచిగా ఉంటుంది. గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. హల్లెలూయా. అగో దేవా, ఆయన అసంటోడు, ఈయన ఇటువంటి వాడు, ఆయన అటువంటి వాడు అని దేవునికి మనము చెప్పే అవసరం లేదు. నాకు వాడు తెలుసు, నాకు నువ్వు కూడా తెలుసు, నీకు వాని గురించి 2 తెలుసు, నాకు 10 తెలుసు అంటాడు. ఓకే, వాని 10 పెట్టు, నీ 20 సంగతి ఏంటి అని దేవుడు మొత్తాన్ని ఎరిగినవాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఆయన వస్తున్నప్పుడు, మన గృహానికి వస్తున్నప్పుడు, మన మందిరానికి వస్తున్నప్పుడు, మన జీవితంలో ఉన్నప్పుడు వేషధారణ పనికిరాదు. హల్లెలూయా. దేవుని మందిరంలో వేషధారణ పనికిరాదు, యథార్థతనే, మన తగ్గింపే దేవునికి ఇష్టం, దాంట్లోనే దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరానికి వచ్చి ఈ దేవుని మందిరమే కాదు, ఇది నా తండ్రి మందిరం అని గ్రహించి ఆ మందిరానికి వచ్చి మన ఆసక్తిని కనబరిచి దేవుని కనబరిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. అటువంటి యథార్థతను దేవుడు మెచ్చుకునేవాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.